హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజీస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళినప్పుడు మా మిర్చి తోటకి వెళ్ళామండి. మేము తోటకి వెళ్ళినప్పుడు అండి కొంచెం తోట పక్కన కొంచెం ప్లేస్ ఉంచి అత్తయ్య అలసందలు కూడా వేసారండి. అలసందలు అయితే నేను కోసానండి. చాలానే అసలు ఎంత బాగున్నాయో, బాగా అయిపోయినాయండి కాయలు అయితే. ఇంక మా అత్తయ్య అనేది కోసేద్దామమ్మ అని చెప్తే కొన్ని కోసానండి నేను. ఇక దాని తర్వాత బెండకాయలు కూడా కోసామండి. బెండకాయలు అయితే 1 కిలో వరకు వచ్చినాయండి. చాలా బాగున్నాయి అసలు ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు అయితే. ఇంకా దాని తర్వాత మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం అండి బెండకాయలు. అందుకే వాడికి నేను చూపిస్తున్నాను, చూడరు ఎంత బాగున్నాయని. ఇక తర్వాత ఇదేనండి మా మిర్చి తోట. ఈ సంవత్సరం మావయ్య 1 ఎకరం వరకు వేసారండి మిర్చి తోట. చాలా అసలు ఎంత పచ్చగా గ్రీన్గా ఉందండి మిర్చి తోట అయితే. ఇంకా దాంట్లో మా పిల్లలు కూడా తెగ ఆనందపడిపోయారు, ఎంత బాగుంది మమ్మీ అనేసి. నేనైతే ఒక చెట్టు ఇలా కొంచెం చూసానండి కాయలు ఎట్లా కాస్తున్నాయి అని, ఎంత ఎంత వస్తుందనేసి. ఇక మా మావయ్య అన్నారు, ఇప్పుడిప్పుడే కాపు స్టార్ట్ అయింది కదమ్మా, ఇంకా ముందు కూడా ఇక చాలా ఎక్కువ వస్తుంది, ఇప్పుడిప్పుడైతే కాయలు స్టార్ట్ అయినాయి, పండడం కూడా స్టార్ట్ అయిందని చెప్పారండి. ఇక కొన్ని చెట్లకైతే బాగా పండిపోయినాయి. ఇక బాగా అసలు ఎర్రగా అయిపోయింది చెట్టు అంతా. కానీ కొంచెం కాపు ఇంకా తక్కువే ఉందని చెప్పారు ఈ సంవత్సరము. ఇక అందుకేసి మా మావయ్య తోటకు నీళ్ళు కడుతున్నారండి. ఇక మేము కూడా మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను నేను. ఇంకా తర్వాత ఏం చేసామంటే పాలకూర కూడా వేసారండి అత్తయ్య పక్కన. పాలకూర, టమాటోసు, ఇంకా కొన్ని బెండకాయల చెట్లు, ఇంకా బంతిపూలు అన్నీ వేసారండి. పాలకూర చూడండి ఎంత బాగుంది అసలు. ఇక మేము వెళ్తున్నామని చెప్పి ముందు రోజు కోసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంకా నెక్స్ట్ డే మేము తోటకి వెళ్ళాం, అంటే మా మిర్చి తోటకి వెళ్ళామండి. ఇంకా తర్వాత అప్పుడు ఆ రోజు కొంచెం ఎక్కువ లేవు, కొంచెమే ఉంది. స్వీట్ పొటాటో కూడా వేసారండి మా అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి.